వెల్కమ్ టు తక్షశిల కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక చిన్న టాపిక్ ఏంటి అని అంటే కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి రీసెంట్గా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఓకే, దీనికి గల కారణం ఏంటి అని అంటే ఒక యానిమల్ నేమ్ ఏంటి అని అంటే ఫిషింగ్ క్యాట్. దీన్ని ఏమంటారు అని అంటే అడవి పిల్లి అని అంటారు. ఓకేనా, దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ ఇద్దరూ కలిసి ఈ అంతరించిపోతున్న ఫిషింగ్ క్యాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక GPS కాలర్ని 3 ఫిషింగ్ క్యాట్స్కి అటాచ్ చేయడం జరిగింది. అసలు ఈ కాలరింగ్ ప్రాజెక్ట్ ఎందుకు మనకి తీసుకుని రావాల్సి వచ్చింది అని అంటే ఇన్ ఆర్డర్ టు నో అబౌట్ ది హ్యాబిటాట్, వాటి తర్వాత వాటి యొక్క ప్రే అంటే అవి తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దానిని మనం ఏ విధంగా కన్సర్వ్ చేసుకోవాలి, నెక్స్ట్ వాటి యొక్క బ్రీడింగ్ అంటే వాటి యొక్క సంతానోత్పత్తి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలని తెలుసుకోవడం కోసము వీరిద్దరూ కలిసి ఈ ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏంటది? ఫిషింగ్ క్యాట్ కాలరింగ్ ప్రాజెక్ట్. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది అని అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1978లో ఏర్పాటు చేశారు. ఓకేనా, నెక్స్ట్ వీటితో పాటు మనం ఇంకా ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ కింద ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇండియాస్ 3rd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అని అంటే కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఓకేనా, కామెంట్ సెక్షన్ లో మీరు తెలిపాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి, ఫస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటి. ఓకేనా, ఈ 2 గురించి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఈ రెండు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మీరు చేయాల్సిన ఇంకొక చిన్న టాస్క్ ఏంటి అని అంటే టేక్ స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ మ్యాప్ పేపర్ అండ్ రైట్ ఆర్ మార్క్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ అన్నిటిని మీరు ఒక మ్యాప్ పాయింటింగ్ తీసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తాన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. దీని ద్వారా మీరేం తెలుసుకోవచ్చు అంటే అలాంగ్ విత్ కరెంట్ అఫైర్, దానికి సంబంధించిన స్టాటిక్, ఇంకా ఏం నేర్చుకోవచ్చు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.